గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఈశ్వర్. ఇవాళ రోజు వచ్చి ఏప్రిల్ 30th అండ్ టుడే ఈజ్ నిఫ్టీస్ ఎక్స్పైరీ. సో ఇవాళ రోజు మనకి ట్రేడ్ గురించి ట్రేడ్ బ్రేక్ డౌన్ చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఈ పాయింట్ దగ్గర నా పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి వచ్చింది. దిస్ ఈజ్ మై పిఓఐ. పిఓఐ అంటే ఏంటంటే పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఇది నా పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీన్ని మార్క్ చేసుకున్నా. దీనికి నేను 1 minute ఓబీ అని పేరు పెట్టుకున్నా. ఓబీ అంటే అదొక స్ట్రాటజీ, ఆర్డర్ బ్లాక్ అంటే దాన్ని ఎట్లా మార్క్ చేసుకోవాలనేది తర్వాత చెప్తాం. సో ఇప్పుడు ఈ 1 minute ఓబీ ఎక్కడైతే రీటెస్ట్ అవుతుందో దానికోసం వెయిట్ చేస్తాను. వన్స్ అక్కడ రీటెస్ట్ అయినాక నేను ఎంట్రీ అవుతాను. సో అగైన్ ఈ ఎంట్రీ క్రైటీరియా ఏంటి, ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి, అవన్నీ కూడా నా కోర్స్లో ఒక పార్ట్ ఉంటుంది. ఆ కోర్స్ తీసుకోండి, ఇవన్నీ మీకు క్లారిటీగా అర్థమవుతాయి. సో నేను ఇక్కడ ఎంటర్ అయినప్పుడు ఎప్పుడైనా కానీ ఒక టార్గెట్ అనేది ఉండాలి. కాబట్టి నేను ఏం చేస్తాను, నా ఎంట్రీ అయితే ఇక్కడ ఉంది, బట్ నా ఎగ్జిట్ ఎక్కడ ఉండాలి అంటే ఇక్కడ ఈ లిక్విడిటీ అని మెన్షన్ చేశా కదా, ఈ జోన్ అనేది నాకు లిక్విడిటీ జోన్ లాగా మారుతుంది. నాకు ఈ జోన్ ఒకటి ఇంపార్టెంట్, మళ్ళీ ఈ జోన్ ఒకటి ఇంపార్టెంట్. ఒకవేళ ఇది దాటుంటే ఈజీలీ ఇక్కడికి ఏం చేసి ఉండేవాడిని, బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ దాటలేదు కాబట్టి నేను ఎక్కడ ఎగ్జిట్ అయిపోవాల్సి వచ్చింది. ఇవాళ రోజున మన క్యాపిటల్ యూజ్ అయింది 5,000. ప్రీమియం చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి, చాలా ఏమంటారు టీటీడీగా ఉంటుంది కాబట్టి ప్రైస్ అనేది చాలా చీప్గా ఉన్నాయి. టైం వాల్యూ అనేది చాలా తగ్గిపోయింది కాబట్టి ప్రైస్ చీప్గా ఉంటాయి. 5,000 ఒకవేళ మనకి యూజ్ చేసిన క్యాపిటల్ తక్కువ ఉన్నా కానీ ఒకవేళ ట్రేడ్ మనకి ఆపోజిట్ పోతే అంతే అమౌంట్ పోవచ్చు కూడా. రిస్క్ మేనేజ్మెంట్ అనేది అక్కడ వస్తుంది. అసలు ఈ రిస్క్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఒకవేళ 5,000కి నా డైరెక్షన్కి ఆపోజిట్ వెళ్ళినా కానీ సమ్వేర్ అరౌండ్ ఒక 1,000 or 1,500 పోగొట్టుకునేవాళ్ళు. బట్ ఫార్చునేట్లీ వాళ్ళు అట్లా జరగలేదు. మన ట్రేడ్ మన డైరెక్షన్ నడిచింది కాబట్టి 5,000 మీద 2,400 సంపాదించుకుందాం. సో మన ఏం ఏంటంటే ఎప్పుడు కూడా ఇట్లా చిన్న చిన్న ప్రాఫిట్స్ తీసుకోవాలి, చిన్న చిన్న లాసెస్ తీసుకోవాలి, లేదా పెద్ద ప్రాఫిట్ తీసుకోవాలి. ఈ 3 క్వాడ్రంట్లు ఏది వచ్చినా కానీ మంచిదే. ఇది ఒక్కటి మనం అవాయిడ్ చేసుకుంటే చాలు. దీన్ని ఎట్లా అవాయిడ్ చేస్తామంటే ప్రాపర్ ఎస్ఎల్స్ మెయింటైన్ చేయడం, ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయడం, ప్రాపర్ ట్రేడ్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయడం. అసలు 5,000 ఎందుకు వాడాల్సి వచ్చింది? ఒకవేళ 5,000 కాకుండా 50,000 వాడంటే నేను అరౌండ్ 25,000 సంపాదించుకునేవాడిని కదా. ఒకవేళ అలా చేస్తే కనుక యాజ్ ఎ సెడ్ ఎర్లియర్ ఇక్కడ 1,000-1,500 పోగొట్టుకునేవాడిని కాస్త అక్కడ 15,000 or 20,000 పోగొట్టుకుని ఉండేవాడిని. సో అదంతా కూడా ట్రేడ్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. అవన్నీ ఇన్డెప్త్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇది నా కోర్స్ డిజైన్ చేశాను. ఇట్లాగా ఈ బేసిక్స్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కావాలి, నాకు ఎవ్రీథింగ్ A to Z కావాలి అనుకుంటే ఈ బేసిక్స్ ప్లాన్ తీసుకోండి. లేదు నాకు బేసిక్స్ ఐడియా ఉన్నాయి అనుకుంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ అనేది ఎక్స్క్లూజివ్గా నేను టీచ్ చేస్తాను నేను. సో బేసిక్స్ ఏంటంటే ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి, ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్లో ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి. నేను ఇప్పుడు ఈ ఎంట్రీ తీసుకుంది ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ కాన్సెప్ట్ మీద. ఈ లిక్విడిటీ అనేది ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ కాన్సెప్టే, ఈ 1 minute ఓబీ అనేది ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ కాన్సెప్టే. ఇవాళ ట్రేడింగ్ చేసుకుంది కూడా ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ కాన్సెప్ట్ మీదనే. ఒకవేళ మీరు ఈ బేసిక్స్ తీసుకుంటే కనుక ఈ పార్ట్ అంతా కూడా కవర్ అయిపోతుంది. సో బేసిక్స్కి 10,000 ఛార్జ్ చేస్తాను, ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ 5,000 ఛార్జ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ లెట్ మీ నో. ఇది నా వాట్సాప్ నెంబర్, దీనికి ఒకసారి వాట్సాప్ మెసేజ్ చేయండి, మనకు టచ్లో ఉంది. సో రేపటి రోజు ఎట్లా హాలిడే, ఎల్లుండి కలుద్దాం, మళ్ళీ ఎల్లుండి వీడియోలో కలుద్దాం. సో అగైన్ ఇవాళ క్యాపిటల్ 5,000 యూజ్ అయింది, ప్రాఫిట్ ఈస్ 2,400, ROI is 50%. థ్యాంక్ యూ.